అసలు దాడులకు ఒక సంకేతం ఇంకా మేము స్టార్ట్ చేసాం ఈ రైడ్స్ ఇంకా కంటిన్యూ అవుతాయి. మనం 6 నెలల క్రితం అనుకున్నాం, 3 నెలల క్రితం అనుకున్నాం. నెక్స్ట్ 5 years ఎవరు పవర్లోకి వస్తే వీళ్ళదైతే ఒక 6 నెలలు, లేకపోతే వాళ్ళదైతే 2 ఏళ్ళు ఉంటుంది. ఎందుకని వాళ్ళు అధికారంలో ఉన్న మళ్ళీ కొనసాగారు అనుకోండి, ఇప్పుడు ఈ తిట్టిన వాళ్ళు వీళ్ళందరి మీద విరుచుకుపడతారు. 6 నెలలు ఈ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళు ఎందుకు పవర్ లో ఉంటారు కాబట్టి ఆ గొడవలో ఉంటారు ముందు. కాబట్టి ఒక 5-6 నెలలు అయితే గొడవలకు దిగుతారు. అదే వీళ్ళు 5 ఏళ్ల నుంచి కసితో ఉన్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు 2 ఏళ్ల పాటు వెంటబడేటటువంటి పరిస్థితి ఉంటది అని అనుకున్నాం. అదే ఇప్పుడు జరుగుతుంది. అనుకున్నాం. ఎందుకంటే ఆ గెలుపు అనేది ఉత్సాహాన్ని ఇచ్చేస్తుంది. అవతల వాళ్ళ మీద పెట్టుకున్న కసిని తీర్చుకోవాలనిపిస్తుంటది. ఆ కసిని ఎలాగా మామూలుగా చట్టబద్ధంగా అనేది మాటల్లో ఉంటది, ఫిజికల్ గా. రెండోది, మన రాష్ట్రంలో పోలీస్ యంత్రాంగం అన్నటువంటిది అయితే ఆ పార్టీ అయితే ఈ పార్టీ ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి తాబేదారులుగా పనిచేయడం వల్ల పోలీస్ యంత్రాంగానికి చేసేసాం మనం. ప్రజాస్వామ్యాన్ని ఎప్పుడో చంపేసుకున్నాం మనం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మీద కేసులు పెట్టినప్పుడు, లోకేష్ మీద కేసులు పెట్టి, లేకపోతే మైకులు ఆక్కునే పను ఎందుకు పోలీసులకి? అంటే నాయకులతో నాయకులు ఉండేది. ఆయన ఎయిర్పోర్ట్ లో ఆపారని, ఎయిర్పోర్ట్ లో ఆపడం, ఆయన జైల్లో పెట్టారని. ఇప్పుడు కింది స్థాయి కార్యకర్తల మీద కూడా టార్గెట్లు చేసి వారెంట్లు పంపించడం, నేను చెప్తుంది అదే. ఫ్రమ్ ద బిగినింగ్ ఇంతకుముందు కింద స్థాయి కార్యకర్తలు వీళ్ళు కూడా టచ్ చేశారు కదా వాళ్ళు, వైసీపీ వాళ్ళు.